హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీకు సింగిల్ బీడ్తో గ్రాండ్ డిజైన్ ఇచ్చే డిజైన్ అండి, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. మనకి కావాల్సిన వచ్చేసి ఒక బీడ్ అండి, ఫ్లవర్ టైప్లో ఉంటుంది. ఈ బీడ్ వచ్చేసి మనకి షాపులో కూడా బయట దొరుకుతాయి. నేను టాజిల్స్ వచ్చేసి ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. శారీ కలర్ మనకి మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషను. నాకు ఈ డార్క్ గ్రీన్ అయితే దొరకలేదు, అందుకని పళ్ళు కాంబినేషన్లో అయితే నేను థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ తీసుకొని టాజిల్స్ అనేది 200 స్టాండ్ తీసుకుంటే మనకి డబల్ ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి 400 అయితే వస్తుంది. 4 స్టాండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఆ థ్రెడ్ అయితే తీసుకున్నాను. నేను 2 ఇంచ్కి ఒకటి 2 ఇంచ్కి ఒకటి అలా అయితే కుట్టాను. నేను ఒక రెడ్ టాజిల్ ఒక గ్రీన్ టాజిల్ అలా అయితే వేసాను. మీకు కావాలి అంటే కంటిన్యూ అండి, బీడ్ గ్యాప్ లేకుండా కంటిన్యూ టాజిల్స్ అయితే మీరు కుట్టుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. కస్టమరు ఏంటంటే నాకు తక్కువ కాస్ట్లో కొంచెం గ్రాండ్ లుక్ డిజైన్ కావాలని అన్నారు. సో నేను తక్కువ కాస్ట్ కదా, స్టార్టింగ్ కాస్ట్కి అయితే ఈ డిజైన్ అనేది వేసానండి. నా ఛానల్లో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్లయితే అందులో కూడా ఒక చాలా శారీస్కి ఈ డిజైన్ అనేది నేను వేసాను. నేను నాకు మళ్ళీ ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినా మీకు అర్థమవుతుంది. షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయండి, అందులో ఒకసారి చూడండి. సింగిల్ బీడ్ ఫస్ట్ నేనైతే ఒక టాకా అనేది వేసుకున్నాను. తర్వాత బీడ్ తీసుకున్నాను. బీడ్ తర్వాత మనం రెడ్ టాజిల్ వేసాం కదా, తర్వాత మళ్ళీ గ్రీన్ టాజిల్ తీసుకున్నాను. గ్రీన్ టాజిల్ తర్వాత ఒక బీడ్ తీసుకున్నాను. సింగిల్ బీడే, వేరే టైప్స్ కావాలి అంటే ఈ బీడ్కి మధ్యలో మనకి స్మాల్ సైడ్ గోల్డ్ బీడ్స్ అవి ఉంటాయి కదండి, అవి అయితే యూజ్ చేయొచ్చు. మనం ఈ టాజిల్ లెంత్ని బట్టి మనకి ఎలా కావాలి అంటే అలా కట్టుకోవచ్చు అండి. నేనైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి నేనైతే టాజిల్ అనేది కట్టాను. గ్యాప్ లేకుండా కట్టినా అదొక మోడల్ డిజైన్ అయితే వస్తుందండి, లుక్ మాత్రం బాగుంటుంది. నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచేసి టాజిల్ అనేది కట్టాను. ఇలా నేను టైట్గా లాగేసి ఒక 2 సార్లు అయితే టాకా అనేది వేసుకున్నాను. టాజిల్ అనేది లూజ్ అవ్వకుండా మనకి అలా ఉండిపోతుంది, మళ్ళీ రిటర్న్ రాకుండా. ఇలా 2 సార్లు టాకా వేసుకున్న తర్వాత నీడిలు అక్కడే కట్ చేయకుండా, నీడిల్ వచ్చేసి మీకు చూపిస్తున్నాను కదా, బీడ్ అటు చివరి నుంచి కిందకి నీడిల్ అనేది దించి కట్ చేస్తే థ్రెడ్ అనేది మనకి ఊడకుండా లూజ్ రాకుండా టాజిల్స్ అనేవి ఉంటాయండి. మనకి ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. డిజైన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.